నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో రాజకీయ రగడ రాజుకుంది. కాంగ్రెస్ ఎన్ఆర్ఐ సెల్ నంగి దేవేందర్ రెడ్డిని బీఆర్ఎస్ కార్యకర్తలు తరిమి కొట్టారు. దీంతో పోలీసుల రక్షణలో ఉన్నారు దేవేందర్ రెడ్డి. బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఒక గల్ఫ్ బాధిత కుటుంబానికి న్యాయం చేయలేదని కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సొంత గ్రామమైన వేల్పూర్లో ప్రశాంత్ రెడ్డికి కనువిప్పు పేరిట కాంగ్రెస్ కార్యక్రమం చేపట్టింది. దీనికి తాము సిద్ధమేనని, పథకాలు అందని రైతులను తీసుకొస్తామన్న బీఆర్ఎస్ వ్యాఖ్యానించింది. దీంతో మాటామాటా పెరిగి నంగి దేవేందర్ రెడ్డి, బొజ్జ అమరేందర్ రెడ్డిలపై బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అనుచరులు దాడి చేశారు. ఈరోజు ప్రభుత్వంలో మేమున్నాము, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వంలో మేమున్నాము. ఈ రోజు నిజ నిర్ధారణ తరఫున మేము వేల్పూర్ చౌరస్తా గారికి వచ్చి చెప్పడానికి మేము వస్తామంటే, ఈ రోజు జరుగుతున్న పరిణామాలు చూస్తే ఆ సమాధానం చెప్పడానికి మా ఇన్ఛార్జ్ గారు మేమందరం కలిసి నాయకత్వంలో మేము రావాలని ప్రయత్నం చేస్తే, ఈ రోజు టిఆర్ఎస్ గుండాలు కొంతమంది అజయ్ రెడ్డి గారు మొత్తం యువతను 10 ఏళ్లలో డ్రగ్స్ మాయం చేసేసిండు. అదే మాదిరిగా ఈ రోజు యువతను పూర్తి స్థాయిలో వావులలో కూర్చోబెట్టేసుకొని తాగుడుతాందని చేసేసి కాంగ్రెస్ వాళ్ళు వస్తారట, సమాధానం చెప్తారట, మన ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి సవాల్ను వాళ్ళు స్వీకరించడానికి వస్తుండట, ఇక సంపడానికి సిద్ధంగా అని చెప్పేసి మాట్లాడే పరిస్థితికి వచ్చినారంటే, అంటే మీరు ప్రశాంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను నేను, మీరు అధికారం ఉన్నారని చెప్పేసి దొరలపాలని అనుకుంటున్నారా? మీరు అధికారం అని చెప్పేసి భ్రమలో ఉన్నారు ఏమన్నా? మేము అకాల మరణం పొందినటువంటి ఎవరైతే మన బాల్కొండ నియోజకవర్గం ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యులకు ఆదుకోవడం జరిగిందని చెప్పేసి మేము అది చేస్తే, ఈ రోజు మీరు తీసుకున్నటువంటి నిర్ణయము, మేము మీ ఇంటికి వచ్చినాం, మీ తమ్ముడిని కలిసినాం, నీకు డాటా ఇద్దాం అనుకున్నాం, మీ కార్యకర్తలు తీసుకున్నారు, మీ తమ్ముడు కూడా తీసుకున్నాడు. ఆ డాటాని ఒకసారి మీరు చూడండి. చూసిన తర్వాత ఎంతమందికి ఇచ్చాము, ఏం చేస్తున్నాం అనేది మీకు ఒక మినిమం, ఒక శాసనసభ్యులు మీరు, మాజీ మంత్రివర్యులు కూడా మీరు ఒకరు మాట్లాడుతున్నప్పుడు, ప్రెస్ ముందు కానీ ప్రజల ముందు మాట్లాడుతున్నప్పుడు ఒక మినిమం అవగాహన సబ్జెక్ట్ అనేది ఉండాలి. మేము నియోజకవర్గానికి, బాల్కొండ నియోజకవర్గానికి 18 మందికి మృతధన సాయం 5 లక్షల రూపాయల చొప్పున ఇవ్వడం జరిగింది.